ఒకప్పుడు ఒక పెద్ద నది తీరంలో ఒక కోతి ఉండేది. ఆ కోతి ఒక జామ చెట్టుపై నివసించేది. ప్రతిరోజు ఆ చెట్టుపై ఉన్న తీయని జామ పండ్లను తిని చాలా సంతోషంగా గడిపేది. ఒకరోజు ఒక మొసలి ఆ నదిలోకి ఈదుకుంటూ వచ్చింది. కోతి దాన్ని చూసి స్నేహంగా పలకరించింది. నీవు చాలా అలసిపోయినట్లు ఉన్నావు, ఇవి కొంచెం జామ పండ్లను తిను అని అన్నది. మొసలి ఆ పండ్లను తిని చాలా సంతోషపడి, ఇవి ఎంత రుచిగా ఉన్నాయి, నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటివి తినలేదు అన్నది. ఆ రోజు నుండి కోతి మొసలి ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. మొసలి ప్రతిరోజు వచ్చి కోతితో మాట్లాడేది, పండ్లను తినేది. ఒకరోజు మొసలి తన భార్యకు ఆ జామ పండ్లను తీసుకువెళ్ళింది. ఆమె వాటిని తిని, ఇవి చాలా రుచిగా ఉన్నాయి, ఆ పండ్లు తినే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో ఊహించు అని అన్నది. తన భార్య మాట విని కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. తరువాత మరుసటి రోజు మొసలి కోతి వద్దకు వెళ్ళింది. స్నేహితుడా, మా ఇంటికి రా, నా భార్య కూడా నిన్ను కలవాలని అనుకుంటుంది అని కోతితో చెప్పింది. కోతి ఆనందంగా అంగీకరించింది. మొసలి తన వీపుపై ఎక్కించుకొని నదిని ఈదసాగింది. మధ్యలో కోతి అడిగింది, ఇంత లోతుగా ఎందుకు వెళ్తున్నాం అని అడిగింది. మొసలి అప్పుడు నిజం చెప్పింది. నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలని కోరుకుంది అని మొసలి కోతితో చెప్పింది. కోతి తెలివిగా ఆలోచించి, అయ్యో, నీవు ముందే చెప్పాల్సింది కదా, నా గుండె చెట్టుపై ఉంచి వచ్చాను, తిరిగి వెళ్లి తీసుకురావాలి అని అన్నది. మొసలి తెలివి తక్కువదనంతో తిరిగి తీరానికి వచ్చింది. కోతి వెంటనే చెట్టెక్కి, మూర్ఖుడా, ఎవరి గుండె వాళ్ళు బయట ఉంచుతారా, నీ భార్యకు నీకు సిగ్గు ఉండాలి అని చెప్పింది. మొసలి సిగ్గుతో నదిలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తరువాత కోతి ఎప్పుడు ఎవరిని సులభంగా నమ్మలేదు. ఈ కథ యొక్క నీతేమిటంటే, తెలివితో మనం ఏ ప్రమాదమైనా తప్పించుకోవచ్చు. మోసగాళ్ళు మాటలు సులభంగా నమ్మకూడదు.